రైతుల భూముల రికార్డులకు పటిష్ట భద్రత కల్పించేందుకు తాలూకా కార్యాలయంలో చర్యలు చేపట్టాలని రామచంద్రపురం ఆర్డీఓ ఎస్ సుధాసాగర్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి ఘటన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ రాయవరం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రికార్డు భద్రపరిచిన రూమ్లను ఆద్యంతం పరిశీలించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేసి రికార్డుల భద్రతపై ఆరా తీశారు. ఇంపార్టెంట్ ల్యాండ్ రికార్డ్స్ సంబంధించిన రికార్డు అంతా ఉంటుంది కనుక స్టాఫ్ కొరత, రికార్డు రూమ్ చూసుకోవడానికి రికార్డ్ అసిస్టెంట్స్ లేకపోవడం, వీటన్నిటి దృష్ట్యా దాని భద్రత కూడా కాస్త భిన్నంగా ఉంది. అందుకని ఇప్పుడు మన ఏంటంటే రికార్డ్ రూమ్కి విఆర్ఏస్ చదువుకుని విఆర్ఏస్ ఉన్నారు, వాళ్ళని ఇక్కడ ఆఫీస్ అవర్స్లో పెట్టుకునేదానికి, అలాగే సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడము, నైట్ వాచ్మెన్స్ని ఏర్పాటు చేసుకోవటం, అలాగే నైట్ మనకి బీట్ కానిస్టేబుల్స్ కానీ లేకపోతే పెట్రోలింగ్ అని ఉంటుంది, వాళ్ళు కూడా విజిట్ చేసేటట్టు, అలాగే ఇప్పుడు రికార్డ్ రూమ్ని కేటగిరైజ్ చేసి ఇంపార్టెంట్ రికార్డ్ని పెట్టుకొని రిమైనింగ్ డిస్పోజ్ చేయాల్సింది ప్రొసీజరల్గా డిస్పోజ్ చేసేదానికి, అలాగే పర్మనెంట్ ఓల్డ్ రికార్డు అది ఉంచాల్సింది రికార్డు అయితే ఇంకొక ఎందుకంటే ఈ రాయవరంలో స్పేస్ అయితే ఉంది, సో దాన్ని కేటగిరైజ్ చేసుకునే దానికి ఒకసారి విజిట్ చేయడం అయింది. ఇవన్నీ చూసాను. దీని మీద ఒకసారి మళ్ళీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే ఛార్జ్ హ్యాండింగ్ లిస్ట్ అవుట్ చేయడము, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎందుకంటే ల్యాండ్ రికార్డ్స్ అనేది పర్మనెంట్, అది ల్యాండ్ అనేది సెంటిమెంట్తో కూడింది, రైతులు చాలా లిటిగేషన్స్ గట్రా పెరుగుతాయి, అందుకే దాన్ని భద్రపరచాల్సిన అవసరం ఉంది కనుక ఇది ప్రభుత్వ ఆదేశాలు, కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఇవన్నీ ఒకసారి విజిట్ చేస్తున్నాం.